ఈ రోజు నేనైతే తిరుపతి అయితే వెళ్తున్నాను. మనకి 450 కిలోమీటర్లు ఉంది విజయవాడ నుంచి అయితే. నేనైతే 7 గంటలు అయితే జర్నీ నేను ఒక్కనే చేశాను. ఇంకా నేనైతే రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి తాడేపల్లి నుంచి మనం ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలి ఈ రోజు. నేను వెళ్ళే కార్కి అయితే ఆ లైట్లు అయితే అంత మంచిగా రావట్లేదు. నైట్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నైట్ అయితే మనకైతే పెద్ద ఫ్రీగా ఉంటుంది, రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. తర్వాత మనకి ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి. అందుకే నాకు నైట్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మీరందరూ అనుకోవచ్చు వీడేంటి ఎప్పుడు కార్లకి వెళ్తా లేకపోతే బయట తిరుగుతూ ఉన్నాడు, వీడు చదువుతున్నాడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర డౌట్ ఉంది. ప్రస్తుతానికి అయితే నేనైతే చాలా అయితే ఖాళీగా ఉన్నాను. ఇంట్లో కూడా మనకైతే డబ్బులు అడగలేక మనమైతే కార్కి అయితే వచ్చాము ఈ రోజు. నేను కార్ హాల్టింగ్లు అన్ని మానేసి సర్లే చదువుకుందాను వెళ్ళి 1 మంత్ నుంచి అయితే నేను ప్రిపేర్ అవుతాను, ఇంట్లోనే ఉండిపోయాను. తర్వాత మనకి ఏంటంటే ఒక 500 కోసం అయితే నేను 10 మంది ఫోన్ చేస్తే ఒక్కరు నాకు కొట్టలేదు. వాళ్ళు కొట్టలేదని మనం వాళ్ళైతే తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మనలాగే వాళ్ళు కూడా అన్ఎంప్లాయ్మెంట్ గా, తర్వాత వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. మనం అయితే అంత మాత్రం వాళ్ళు తప్పుగా అనుకోకూడదుగా. ఇంకా సర్లే ఈ విషయాలు ఎందుకు లేక మన ట్రావెలింగ్ ట్రిప్ గురించి చెప్తా చూడండి. మనకైతే ఇంకా విజయవాడ నుంచి అయితే మనకి తిరుపతికి అయితే 450 కిలోమీటర్స్ అయితే ఉంది. తర్వాత మనకి నెల్లూరు దాకా అయితే కంటిన్యూస్ గా హైవే 6 లైన్ హైవే అయితే ఉంది. ఈ NH16 లో అయితే మనకైతే 8 టోల్ గేట్లు అయితే ఉన్నాయి మొత్తం. ఆ టోల్ గేట్లు అన్ని మనం ఫస్ట్ ఇన్ని టోల్ గేట్లు అయితే దాటం. తర్వాత ఈ హైవే వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హైవే వచ్చేసి నాయుడుపేట నుంచి మనకి తిరుపతి వరకు అయితే ఉంటుంది. ఈ మధ్య కొత్తగా కట్టారు. ఈ హైవే మొత్తం మనకైతే ఎంటీగా ఉండటంతో నేనైతే 100 స్పీడ్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేశాను. ఎందుకంటే 100 స్పీడ్ మెయింటైన్ చేశానంటే ఇది చిన్న కారు కాబట్టి మనం అయితే 100 స్పీడ్ మెయింటైన్ చేసిన తర్వాత అయితే మనం అయితే వచ్చేసాం ఇంకా తిరుపతి. నైట్ స్టే చేయడానికి అయితే మనం అయితే హోటల్ అయితే తీసుకున్నారు మన కస్టమర్స్ అయితే. తర్వాత నాకు కూడా ఒక రూమ్ అయితే ఇచ్చారు. మన ఉన్న రూమ్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. నేను ఎప్పుడైనా కార్కి వచ్చినప్పుడే కానీ ఎంత లగ్జరీ లైఫ్ అనిపించేది. నార్మల్ టైంలో అయితే మనకి అంత లగ్జరీ లైఫ్ అయితే ఉండదు. ఎక్కడైనా కానీ స్టే చేస్తాం. సర్లే అని మనం అయితే ప్రస్తుతానికి అయితే రూమ్ అయితే ఇచ్చారు కాబట్టి మనం అయితే ఫుల్ గా నిద్రపోవడానికి అయితే వెళ్తున్నాము. ప్రెసెంట్ ఇప్పుడైతే 3 అయింది టైం. మనకైతే రూమ్ ఇచ్చిన తర్వాత రూమ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఈ రూమ్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను ఏసీ వేసుకొని. ఇంకా నేను ఈ తిరుపతి సిరీస్ మొత్తం మనకైతే పార్ట్ 1 పార్ట్ 2 అలా అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ప్రస్తుతానికి అయితే మనం మార్నింగ్ అవడంతో టిఫిన్ చేయడానికి అయితే కిందకైతే వచ్చాం రెస్టారెంట్. ఫుడ్ కూడా హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. తర్వాత అయితే మనం రూమ్ కి అయితే వచ్చేసి ఇంకో పార్ట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సాగర్ వాల్మీకి బ్లాగర్.